దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. సరాసరిగా లేస్లబడదాం. లేస్లబడి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలోంచి పదకొండవ అధ్యాయంలోంచి 12, 13, 14 వచనాలు చదువుదాం. నేను చదువుతున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమియు చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా మేము ఇక్కడ చేరి ఉన్నాం. సోదరుడు సత్యం ఇజ్కియా యొక్క గృహంలో ప్రభా మేము చేరి నీ మాటలు వినడానికి చేరి ఉన్నాం. తండ్రి, నిశ్చయముగా నీవు మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముచున్నాం. నీ కార్యము జరిగించండి. ఎందరైతే వచ్చారో ప్రభా, మరి వారందరి హృదయం తెరిచి నాయన వారితో మీరు మాట్లాడి ఈ వాక్యమును ప్రభా మరి వారి హృదయంలో నూరంతలుగా ఫలింప చేసి మరి నాయన బిడ్డలను రక్షించమని నీ చేతుల్లోకి వీరిని సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది పిల్లారా, మరి గ్రామాల్లో లేట్గా ప్రారంభిస్తే ఏమైతే అంటే నిద్రలు వస్తూ ఉంటాయి. మరి గ్రామాల్లో దాదాపుగా 8-9 గంటల వరకు పడుకుంటారు కదా. ఇక్కడ ఎన్ని గంటలకు పడుకుంటారో తెలియదు, కానీ 8-9 గంటల వరకు పడుకుంటారు. మరి పడుకునే టైము అయినా మరి ఇప్పుడు 1 గంట సేపు నేను కొంచెం ఓపికతో వినాలని కోరుతా ఉన్నాను. మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదువుతా ఉన్నారు. దేవుడు వారందరిని దీవించును గాక. ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాన్ని చూస్తే ఇది పేతురు అనే దైవజనుడు యెరూషలేములో ఉండే మరి పెద్దల దగ్గర, యూదుల దగ్గర ఆయన చెప్తున్న సాక్ష్యం. అది మనం చదివిన లేఖన భాగం. ఇక్కడ ఏం జరిగిందంటే, మరి మనం చదివిన దాంట్లో ఒక పేరు వినబడతా ఉంది. 12వ వచనం మళ్ళీ చదవండి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. ఎవరింట్లో? కొర్నేలి ఇంట్లో ప్రవేశించినప్పుడు అప్పుడు అతడు అంటే చదవండి. అప్పుడు అతడు యొప్పేకు మనుషులను పంపి, అతడు అంటే కొర్నేలి. అప్పుడు కొర్నేలి ఏం చెప్తున్నాడంటే పేతురుకు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. అంటే ఈ పేతురుకు కొర్నేలి ఏం చెప్తున్నాడంటే, కొర్నేలి ఇంట్లో దేవదూత వచ్చి కొర్నేలికి ఏం చెప్పాడో ఆ విషయాన్ని,
ఆ దేవదూత చెప్పిన సంగతిని కొర్నేలి ఏం చేస్తున్నాడంటే పేతురుకు చెప్తున్నాడు. హల్లెలూయా. కొర్నేలి ఇంటికి దేవదూత వచ్చి కొర్నేలికి ఏం చెప్పాడో ఆ విషయాన్ని పేతురుకు చెప్తున్నాడు కొర్నేలి. ఆ కొర్నేలి పేతురుకు చెప్పిన విషయాన్ని పేతురు యెరూషలేములో చెప్తున్నాడు. అయితే దేవదూత ఏం చెప్పాడంటే నేను మాట్లాడ ప్రారంభించినప్పుడు 14 వచ్చింది. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు పేతురు చెప్తాడు అని దేవదూత చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ దేవదూత ఏం చేస్తాడంటే ఆ కొర్నేలి ఆ పేతురు ఎక్కడ ఉన్నాడో ఆ అడ్రస్ కూడా చెప్పాడు ఆ దేవదూత. దేవదూత ఏం చెప్పాడంటే, కొర్నేలి నువ్వు ఆ యొక్క యొప్పే అనే ప్రదేశంలో మరి పేతురు అనేవాడు దిగి ఉన్నాడు, దైవజనుడు. అతన్ని పిలిపించండి. పిలిపిస్తే అతడు కొన్ని విషయాలు వాక్యం చెప్తాడు, దేవుని మాటలు. నీవును నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు ఆ పేతురు చెప్తాడని ఈ దేవదూత చెప్పాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొర్నేలి గురించి చాలా మందికి తెలుసా అండి? కొర్నేలి ఇంటి గురించి 10వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. ఒకసారి కొర్నేలి గురించి మనం చూద్దాం. మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు. ఇటలీ పటాలమనబడిన పటాలములు అంటే, ఇటలీ పటాలం అంటే చాలా మందికి తెలియదు. పటాలం అంటే ఏంటిది అనేది. పటాలం అంటే బెటాలియన్. ఆమేన్. బెటాలియన్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. మరి ఇటలీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ కొర్నేలి అనేవాడు శతాధిపతి, అంటే 100 మంది పైన అధికారిగా ఉండేవాడు. కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి, కొర్నేలి అనే ఈ వ్యక్తి, ఈ పోలీస్ ఆఫీసర్ తన ఇంటి వారందరితో కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి, ప్రజలకు బహు ధర్మము చేయుచు, భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎవరు? అందరు ఇక్కడే ఉన్నారా అమ్మా? వింటున్నారా మీరు కూడా? ఎవరైనా? ఏం పేరు ఆయన పేరు? కొర్నేలి. మీరు చెప్తా ఉండాలి, మీరు పలుకుతా అంటేనే ముందుకు నడుస్తూ ఉంటది. ఈ కొర్నేలి అనే భక్తిపరుడు మరి ఇంటి వారందరితో పాటు భక్తి కలిగి ఉన్నాడు, దాన ధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆయన గురించి ఇంకా కొన్ని మాటలు రాయబడ్డాయి ఇక్కడ చూడండి. అదే 10వ అధ్యాయంలో 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. రైట్. ఇక్కడ నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది ఆ కొర్నేలి గురించి. భక్తిపరుడు, ఇంటి వారందరితో పాటు దేవునికి భయపడేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, నీతిమంతుడు, ఇంకా యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు.
ఎంత గొప్ప మనిషి చూడండి ఈ శతాధిపతి. మనకైతే ఇంట్లోనే సాక్ష్యం కరెక్ట్ ఉండదు, నిజమేనా? తర్వాత మన గ్రామంలో మన చుట్టుపక్కలనే మనకు సాక్ష్యం ఉండదు, మంచి పేరు ఉండదు. కానీ ఈయన కపటము లేని ఒక దేవుని నమ్మిన వ్యక్తి, దేవునికి భయపడేవాడు, నీతిమంతుడు, యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందాడు, దాన ధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మనమన్న వారానికి ఒకసారి చేయొచ్చు, కానీ రోజుకొక్కసారి లేకుంటే వారానికి ఒకసారి మనం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కొర్నేలి అనే వ్యక్తి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన చేస్తున్న ఈ క్రమంలో ఈ భక్తి పరుని నీతిమంతునికి ఏం జరిగింది ఒక్కసారి మనం చూద్దాం. 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. హల్లెలూయా. పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు అద్దరినున్న సీమోన్ అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అట్లా చెప్పిండు. ఇక మనం విందాం ఇక జాగ్రత్తగా. అతడు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు గనక ప్రార్థన చేస్తున్న క్రమంలో దేవదూత అతనికి దర్శనమందు కనబడి, హల్లెలూయా, అంతేనా? ఆ మాట మళ్ళా చదవండి. 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనమందు తేటగా అతనికి కనబడెను అంటే అతనికి దర్శనం వచ్చింది. ఎన్ని గంటలకు? పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు పోలీస్ ఆఫీసర్. ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనమందు కనబడి చెప్పాడు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వచ్చినాయి, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వచ్చినాయి, అయితే నేను అక్కడి నుంచి నీ యుద్ధకు పంపబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు నీ ఒక పని చేయాలి కొర్నేలి. ఏంటి అంటే, నీవు ఇప్పుడు సముద్రపు దరి దగ్గర ఒక యొప్పే అనే ఒక పట్టణం ఉంది. అక్కడ సీమోనను పేతురను మారు పేరు కలిగిన సీమోన్ అక్కడ దిగి ఉన్నాడు. నీవు మనుషులను పంపించి అతన్ని పిలిపించు. హల్లెలూయా. పిలిపించు, నీవును నీ ఇంటి వారు. హల్లెలూయా. ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు ఆ పేతురు చెప్తాడని ఆ దేవదూత చెప్పి వెళ్ళిపోయాడు. ఇక కొర్నేలి ఏం చేశాడంటే, ఆయన లేచి తన ఇంటి దగ్గర ఉండే కనిపెట్టుకున్న మనుషులను పిలిచి, నమ్మకమైన వారిని పిలిచి, బాబు ఇట్లా పలాని దగ్గరికి వెళ్ళి పలాని ఇంటి దగ్గర చర్మకారుడైన సీమోన్ ఇంటిని కనుగొని అక్కడ పేతురు దిగి ఉన్నాడట, ఆయన తీసుకొని రండి, రిక్వెస్ట్ చేసి మరి అతను పిలువండి అయ్యా, దేవుడు దేవదూతను పంపించాడు, దర్శనంలో నాకు కనబడి ఆయన విలిపించమని చెప్పాడంటే వీళ్ళాడికి వెళ్ళారు. వీళ్ళాడికి వెళ్తున్న సందర్భంలో అక్కడ పేతురు ఆడ ఉన్నాడు. కింద వంట అవుతుంది. వంట కొంచెం లేట్ అయ్యేసరికి ఆయన మేడ పైకి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాడు. ఎవరు? పేతురు ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు అక్కడ పేతురుకు దర్శనం వస్తా ఉంది. అక్కడ ఏంటంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి లాంటిది కిందికి దిగి రావడం, అందులో అన్ని రకాలైన జంతువులు, హేయమైనవి, అపవిత్రమైనవి అన్ని అందులో కనబడ్డాయి. అది కిందికి దిగేసరికి ఒక స్వరం వినబడతా ఉంది, పేతురు నీవు అవి తీసుకొని దాన్ని చంపుకొని తినంటే, అయ్యో నేను మంచి యూదుడను, ఈ అపవిత్రమైనవి అసహ్యమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు అని అంటే ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. మళ్ళా ఆయన ప్రార్థనలో ఉన్నాడు. మళ్ళా అదే విధంగా ఆ వస్త్రం
మళ్ళా కిందికి దిగి వచ్చింది. మళ్ళా ఆయన తినమని చెప్పేసి అంటే అయ్యా నేను తినను అన్నాడు. మళ్ళా వెళ్ళిపోయింది. మళ్ళా వచ్చింది, మళ్ళా నేను తిననయ్యా, మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే ముమ్మారు జరిగింది అట్లా. అప్పుడు దేవుడిజీ మాట్లాడాడు. అక్కడ ఇంటి ముందు కొందరు నిలబడ్డారు, నిన్ను పిలవడానికి వాళ్ళు వచ్చారు, నువ్వేమాత్రం భేదం చెప్పకుండా ఆటంకం చెప్పకుండా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు, నేను చెప్పే మాటలు చెప్పని చెప్పేసి పంపించాడు. ఆ తర్వాత వాళ్ళను ఇంటికి పిలిచి పేతురు దిగి వాళ్ళను పలకరించి ఆ తర్వాత భోజనాలు ఇట్లా చేసుకొని వాళ్ళందరూ కూడా పేతురుతో పాటు ఉన్న సహోదరులు, ఒక 6 సహోదరులు పేతురు వెంట వచ్చారు. కొర్నేలి మనుషులు వీళ్ళందరూ కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికే కొర్నేలి ఏం చేశాడు తెలుసా? మన ఈ సత్యం బ్రదర్ చేసిండు. ఆయన ఏం చేసిండు? బంధువులనందరినీ పిలిపించుకున్నాడు. బంధువులు, స్నేహితులు అందరిని పిలిపించుకున్నాడు. ఇల్లంతా నిండిపోయింది. శతాధిపతి కదా ఆయన, భక్తిపరుడు, పోలీస్ ఆఫీసర్, అందరిని పిలిపించుకున్నాడు. ఏమన్నా ఫంక్షన్ ఉంటే పిలిపించిండా? బర్త్డే ఫంక్షనా? కావండి. ఆయన ఏం చెప్పిండంటే ఏదో గొప్ప వర్తమానం దేవుని దగ్గర నుంచి వచ్చింది, నాకు దేవదూత కనబడి పేతురు అనే ఒక ఆయనను పిలిపించమని అడ్రస్ చెప్పాడు. ఆయన పిలిపించడానికి నేను మనుషులను పంపించాను, ఆయన వస్తున్నాడు, మీరందరూ రండి, వస్తే మనం అందరం ఒక దగ్గర ఉందాం, మరి దేవుడు ఏం మాట్లాడతాడో మనం విందాం, మరి నేను నా ఇంటి వారందరూ కూడా ఎట్లా రక్షణ పొందాలనో ఆ మాటలు ఆయన చెప్తాడట. మరి మీరందరూ వచ్చేయండి అని చెప్పేసి అందరిని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లంతా నిండిపోయింది. అంతలోగా పేతురు ఆ మనుషుల లోపలికి ప్రవేశించారు. ఈ పోలీస్ ఆఫీసర్ 100 మందికి అధికారి, ఆయన పేతురు వచ్చిన వెంటనే పరిగెత్తుకొని పోయి సాగిలపడ్డాడు. సాగిలపడితే పేతురు అన్నాడు, అయ్యా నేను నీలాంటి మనిషినే, నాకు సాగిలపడొద్దు. హల్లెలూయా. దేవునికే సాగిలపడాలి, మనం దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలని చెప్పాడు. ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు కాళ్ళు మొక్కించుకుంటారు పిల్లలతోటి. మనం పైసలకు మొక్కకూడదు, పైసలు కింద పడితే తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. పైసలకు మొక్కకూడదు, కడపలకు మొక్కకూడదు, కాళ్ళకు మొక్కకూడదు, చేతులకు కూడా మొక్కకూడదు. చేతులే కాళ్ళు అనుకోగాని కూడా మొక్కకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక జాగ్రత్త పిల్లరా, మనం దైవజనులం, మన క్రైస్తవులం కనుక మనం ఎవరికి సాగిలపడకూడదు, ఎంత భక్తిపరునికి సాగిలపడకూడదు, పేతురు లాంటి దైవజన్ని కూడా సాగిలపడకూడదు, మనం దేవునికే సాగిలపడాలి. హల్లెలూయా. దేవుని కాళ్ళ దగ్గరనే పడాలి తప్ప ఏ మనిషిని కాళ్ళు పట్టుకోనే ఒక పరిస్థితి మనకు లేదు. ఆ విధంగా చేయకూడదు, అది వాక్య విరోధమైంది అది. కనుక ఆ పెద్ద ఆయన, గొప్ప ఆయన, ఆస్తిపరుడు, దాన ధర్మాలు చేసేవాడు, శతాధిపతి, ఆయన అంత గొప్ప వ్యక్తి, మరి ఈ సేవకుడైన పేతురు వస్తే ఆయనకు సాగిల పడ్డాడంటే ఎంత భక్తి ఉండాలి ఆయనకు. ఆయన లోపల ఏమాత్రం గర్వం లేదు. అసలు పేతురు ఎట్లా ఉంటాడు, ఈయన ఎట్లా ఉంటాడు అసలు. మరి ఆ పేతురు ఆయన చేపలు బట్టి ఏదో సేవ చేసుకుంటూ అక్కడక్కడ తిరిగి వచ్చితే ఆయనకు ఈయన సాగిల పడ్డాడంటే దేవునికి ఎంత భయపడేవాడు, దైవజనులను ఎంత గౌరవించేవాడు ఆయన, అసలు ఎంత భయం కలిగిన వాడు, ఎంత నీతిమంతుడు అయితే ఆ వ్యక్తికి సాగిల పడాలి. చాలా జాగ్రత్త వినండి పిల్లరా. ఆ తర్వాత అప్పుడు పేతురు అడిగాడు, అయ్యా కొర్నేలి, నువ్వు అట్లా సాగిల పడకూడదు, లే అని చెప్పేసి లేపి, ఏంటి విషయం, నాకేం అర్థం కాలేదు, మరి వీళ్ళు కూడా ఏం చెప్పలేదు, మరి నేను తీసుకురమ్మని అన్నారు, దేవదూత వచ్చిండని చెప్పేసి అన్న విషయాలు చెప్పారు, ఏందో చెప్పంటే ఇప్పుడు కొర్నేలి పేతురుకు విషయాలన్నీ వివరించాడు. ఇట్లా ప్రార్థన చేస్తుంటే దేవదూత కనబడి
నా ప్రార్థనలు, నా ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయట. ఇప్పుడు నీవు పేతురు అనే దైవజుని పిలిపించి అతడు చెప్పే మాటలు వినమన్నాడు. నువ్వు చెప్పే మాటల వల్ల నేను, నా ఇంటి వాళ్ళు రక్షణ పొందుతామట. ఆ దేవదూత నాకు చెప్పాడయ్యా, మరి ఆ రక్షణ పొందే మాటలు ఏంటివో మాకు చెప్పు అని కొర్నేలి పేతురుని అడిగినప్పుడు పేతురు నోరు తెరిసిగా సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. దేవుడు పక్షపాతి కాడని నేను నమ్ముతున్నాను. దేవునికి భయపడే వాళ్ళను అన్ని జనాంగముల్లోంచి ఆయన స్వీకరిస్తాడని నమ్ముతున్నాను అని చెప్పి యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. సువార్త చెబుతూ 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 అంటే ఆయన ఈ విధంగా వచ్చాడు, ఈ విధంగా జన్మించాడు, ఆయన సేవ చేశాడు, రోగులను బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. చేసి ఆయన మనందరి పాపాల కొరకు సిలువ వేయబడి, చంపబడి, సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏర్పరచబడిన మాకే కనబడ్డాడు ఆయన. దానికి మేము సాక్షులం. తర్వాత ఆయన గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన మరణం గురించి సువార్త చెప్పమని మమ్మల్ని పంపించాడు. హల్లెలూయా అని చెప్పి ఆయన గురించి చెప్తున్న 42, 43 వచనాలు చదువుదాం 10వ అధ్యాయంలో. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో, ఆయన అంటే యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తును నమ్మేవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నేను దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ప్రసంగం చేస్తూ 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 లాస్ట్కు ఈ మాట చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆ యేసుక్రీస్తును నమ్మేవాడు, ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారని లాస్ట్ చివరి మాట చెప్పిన వెంటనే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. దిగిన వెంటనే ఏం జరిగిందంటే, ఆ విషయాన్ని పేతురు చూసి మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు 47, 48 వచనాలు. అందుకు పేతురు, మనవల పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. ఇక అది లాస్ట్ ఆజ్ఞ కొర్నేలి కుటుంబంలో. సువార్త చెప్పి 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 ఆయన నామములో పాపక్షమాపణ ఉందని చెప్పి, ఆయన నమ్మేవాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందాలని చెప్పి, లాస్ట్గా ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందాలని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఇంకా ఆజ్ఞాపించిన తర్వాత ఆ తర్వాత ఇక మిగతా కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత అవి మనకు రాయబడలే, కానీ ఆజ్ఞను వాళ్ళు పాటిస్తారు ఖచ్చితంగా, భక్తిపరుడు కనుక. వాళ్ళు యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత మరి ఇక కొద్ది రోజులు ఆడ ఉండి పేతురు ఆ తర్వాత యెరూషలేంకి వెళ్ళినప్పుడు అప్పుడు యూదులు ఆయనతోటి వాదం పెట్టుకున్నారు. నీవు అన్యజనుల దగ్గరికి వెళ్ళి తిన్నావు, తాగినావు, వాళ్ళతో కలిసిపోయినావు అంటే, అట్లా కాదు, నాకు ఇట్లా దర్శనం వచ్చింది, నేను ప్రార్థనలో ఉన్నా, దర్శనం వచ్చింది, నేను వాటిని తిననని చెప్పాను. మరి అక్కడ కొందరు మనుషులు వచ్చారని దేవుడు నాతో దర్శనంలో చెప్పాడు, వాళ్ళు ఎంట వెళ్ళమని చెప్పేసి అన్నాడు. భేదమేమి చేయక వాళ్ళు ఎంట వెళ్ళమన్నాడు. నాతో ఈ 6 సహోదరులు సాక్షులుగా ఉన్నారు. మేము ఆ ఇంట్లో ప్రవేశించినాం. కొర్నేలి ఇంట్లో ప్రవేశించిన వెంటనే కొర్నేలిని మేము కలుసుకున్నాం. ఏంటి విషయం చెప్పు అని చెప్పేసి అని కొర్నేలిని అడిగితే, కొర్నేలి మాకు ఈ విధంగా చెప్పాడు, ఒక దేవదూతను గురించి చెప్పాడు. హల్లెలూయా. మళ్ళొకసారి 11వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. 11వ అధ్యాయం 11, 12, 13, 14. అప్పుడు
అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక 14 వచ్చింది. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో, నీవును అంటే కొర్నేలి, నీ ఇంటి వారును అంటే కొర్నేలి ఇంటి వాళ్ళు బంధువులు, ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. అమ్మ అందరు వినండి. ఇప్పుడు దేవదూత ఏమన్నాడంటే, నీవును నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు పేతురు చెప్తాడు అని చెప్పాడు. అంటే అప్పటికి ఇక కొర్నేలింటికి రక్షణ ఉన్నట్లా లేనట్లా అండి? వెరీ గుడ్. ఉన్నట్లా లేనట్లమ్మా? ఎందుకంటే దేవదూత ఏం చెప్పాడు? పేతురుని పిలిపించు, రక్షణ పొందే మాటలు ఆయన చెప్తాడన్నాడు. ఏ మాటల వల్ల మీరు రక్షణ పొందుతారో ఆ మాటలు ఆయన చెప్తాడన్నాడు. మరి అప్పటికి కొర్నేలి ఇంటికి రక్షణ లేదు, కొర్నేలికి రక్షణ లేదు, కొర్నేలి ఇంటి వారికి రక్షణ లేదు. ఆ రక్షణ పొందే మాటలు పేతురు చెప్పాలి. మరి కొర్నేలి భక్తిపరుడేనా? తన ఇంటి వారందరితో కూడా భక్తి కార్యాలు చేసేవాడేనా? దేవునికి భయపడేవాడేనా? నీతిమంతుడేనా? యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడేనా? దాన ధర్మాలు చేసేవాడేనా? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడేనా? దర్శనం వచ్చిందా అతనికి? దేవదూత కనబడ్డదా? ఇన్ని జరిగిన కొర్నేలి కుటుంబానికి, కొర్నేలికి రక్షణ లేదు. చాలా జాగ్రత్త పిల్లరా. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మనకు రక్షణ ఉందా? ఈరోజు కొర్నేలి ఇంత భక్తిపరుడు, ఆయన గురించి బైబిలే సాక్ష్యం ఇస్తా ఉండే. పరిశుద్ధాత్ముడు రాయించిన కార్యాల్లో కొర్నేలి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మరి అన్ని మంచి కార్యాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లోనే మనకు సాక్ష్యం ఉండదు, మన చుట్టుపక్కల వాళ్ళతో మనకు మంచి సాక్ష్యం ఉండదు. కానీ కొర్నేలి యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన ఆయన ఇంటికి, అట్లాంటి వ్యక్తి ఇంటికి మనం ఇంటికి ఎవరన్నా వస్తే ధర్మం చేయం. కానీ కొర్నేలి ఎవరిని కాదనలేదు. ఎవరన్నా అయ్యా మేము సమాజ మందిరం కట్టించుకోవాలంటే ఎంతో కొంత ఇచ్చేవాడు ఆయన. ఎవరన్నా అడక తినే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేవాడు. ఎవరు ఏదని తినడానికి లేదంటే కూడా ఎంతో కొంత ఇచ్చేవాడు ఆయన. దాన ధర్మాలు ఎప్పుడు కూడా ఆయన ఆపలేదు. ఆయన చేసిన దాన ధర్మాలు దేవుని సముఖంలోకి చేరినాయి. ఆయన చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి వెళ్ళినాయి. ఇన్ని జరిగిన కొర్నేలి కుటుంబానికి రక్షణ లేదు. ఆయన రక్షణ పొందే మాటలు ఇప్పుడు ఎవరు చెప్తారు? పేతురు చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, మార్కు సువార్త 16:16లో యేసుప్రభు ఏం చెప్పింది చూడండి. మార్కు సువార్త 16:16 పేజీ నంబర్ 48, కొత్త నిబంధనలో 48 పేజీ నంబర్. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మి బాప్తిస్మం పొందేవాడేమో రక్షింపబడతాడు. రక్షణ కలగాలంటే బాప్తిస్మం పొందాలి. నమ్మని వానికి, వాడు నమ్మడు, బాప్తిస్మం పొందడు, అతనికి ఏంటి? శిక్ష విధింపబడును. అంటే మీరు అక్కడ ఇంగ్లీష్ పదాన్ని తీసుకొని పోయి డిక్షనరీలో పెడితే అక్కడ ఏం రాయబడినా ఏముంటుందంటే, మరి నరకములో శిక్ష అని రాయబడ్డది అది. హల్లెలూయా. బాప్తిస్మం పొందని వానికి, నమ్మి బాప్తిజం పొందని వానికి నరకములో శిక్ష అని రాయబడ్డది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఏమండి, బైబిల్ ఏనా నేను చెప్పేది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం పేజీ నంబర్ 215, 19, 20, 21 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 216 పేజీ నంబర్. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నోవా దినాల్లో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిజమం, నీటి బాప్తిజమం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. మనం రక్షించేది ఏంటిది? ఇప్పుడు బాప్తిజమేనా? చాలా మంది బాప్తిజం ఏందండి అంటారు. బాప్తిజం ఎందుకు, అంత అవసరమా అంటారు. కానీ బైబిల్ చెప్తున్న దాన్ని ప్రజలు నమ్మరు, వాక్యాన్ని దయ్యం నమ్మదు. బాప్తిజమం మిమ్మల్ని రక్షించుచున్నదని పేతురు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. యేసు ప్రభువే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని మార్కు 16:16 ఇప్పుడు మనం చదివినాం. యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు అదే చెప్పాడు, పేతురు అదే చెప్తున్నాడు. బాప్తిజమం వలన ఇప్పుడు ఏముంటది? మనకు రక్షణ ఉంటది. ఈ బాప్తిజమము కొర్నేలి ఇంటి వాళ్ళు పొందలేదు, తీసుకోలేదు, వాళ్ళకి తెలియదు అప్పుడు. కనుక బాప్తిజమం పొందే విధానాన్ని, బాప్తిజమము గురించి ఆ యొక్క పేతురు వచ్చి ప్రకటిస్తాడు అని ఆ దేవదూత చెప్పాడు. హల్లెలూయా. బాప్తిజమం పొందకుంటే రక్షణ అనేది లేదు. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినా, ధర్మకార్యాలు నువ్వు చేరినా, నువ్వు నీతిమంతుడవైనా, భక్తిపరుడవైనా, నువ్వు చిన్నప్పటి నుంచి ఎవ్వరికి ఏ హాని చేయకుండా, అయ్యా నేను మంచి నీతిమంతుని, ఈ ఊర్లో నా గురించి అడగండి, చిన్న చీమకు కూడా హాని చేయలేదు అంటారు ఒకరు. అట్లాంటి నీతి ఇవన్నీ పనిచేయవు. హల్లెలూయా. అట్లాంటి నీతిమంతులైనా ఎవరైనా కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలా? బాప్తిసం పొందాలి. ఆ విషయాన్నే మరి కొర్నేలికి పేతురు చెప్తున్న విషయం అది. 10వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం వచనం 10వ అధ్యాయం 47, 48. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. అది ఇంకా తర్వాత ఆజ్ఞలు ఏం లేవు. తర్వాత ఏమో చూడు, తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతను వేడుకొనిది. అది అంటే ఇక వాళ్ళు వేడుకున్నారు, ఆయన ఉన్నారు. కానీ లాస్ట్ పదం ఏంటిదంటే, ఆజ్ఞాపించేది ఏంటంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం పొందాం అని చెప్పేసి వారికి ఆజ్ఞాపించా. అంటే వాళ్ళు అట్లా బాప్తిసం పొందితే కొర్నేలి ఇంటి వాళ్ళు రక్షింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రక్షణ ఇప్పుడు ఎట్లా ఏం చేస్తే వస్తుందండి? బాప్తిజమం పొందాలి. కొర్నేలి ఇంటి వాళ్ళు అంతకుముందు బాప్తిసం పొందలేదు, వాళ్ళకి రక్షణ లేదు. అయితే ఇప్పుడు మనం బాప్తిజం పొందినం అని మనం అంటున్నాం, ఓకే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పేతురు చెప్పిన మాటలు వల్ల కొర్నేలీలు రక్షింపబడుతుంది. మరి ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా వినాలి. ఈ పేతురు ఏమంటున్నాడంటే, ఏ నామంలో బాప్తిసం పొందాం అన్నాడు? 48వ వచనం చెప్పండి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు. ఏ నామములు అండి? అందరు ఇక్కడే ఉన్నారా అమ్మా? నా మాట వింటున్నారా? ఏ నామములో? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు.
పేతురు. ఎందుకంటే పేతురు దగ్గర ఒక వ్యక్తి కొర్నేలి ఇంటి వాళ్ళు రక్షణ పొందే మాటలు పేతురు దగ్గర ఉన్నాయి. యేసుక్రీస్తు నామమందు బాప్సం పొందితేనే కొర్నేలి ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారు, లేకుంటే రక్షణ లేదు. ఎందుకంటే పరలోక ద్వారపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చిండు? పేతురుకి ఇచ్చిండు. పరలోక ద్వారపు తాళపు చెవులు అంటే పరలోకానికి తలుపేయబడ్డది. ఆ తాళం తీస్తే లోపలికి వెళ్తారు. తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి ఆ తాళం చేతులు. దేవుడు పేతురికే చేశాడు. అందుకే దేవదూత కూడా ఏం చెప్పిందంటే, తాళం చేతులు కొర్నేలి, నీవు నీ ఇంటి వాళ్ళు లోపలికి రావాలి, రక్షణ పొందాలంటే తాళం చేతులు మా దగ్గర లేవు, పేతురికి ఇచ్చినాం ఆల్రెడీ. ఆయన విలిపిస్తే ఆయన తాళం తీస్తాడు, నువ్వు లోపలికి వెళ్తావు అని చెప్పేసి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పేతురే మొట్టమొదటిగా యెరూషలేములో ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, పెంతెకోస్తు పండుగ దినమున అపోస్తల కార్యం 2:38, పేజ్ నంబర్ 105 కొత్త నిబంధనలో అపోస్తల కార్యం 2:38, 37 నుంచి చదవండి. 105 పేజ్ నంబర్ తీయండి అందరూ. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది, మొట్టమొదటిగా ఆయన తాళం తీస్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పేతురు ఏమంటారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాపాలు క్షమించబడాలంటే ప్రతివాడు, పాపి అయిన ప్రతివాడు ఏ నామములో బాప్సం పొందాలి? యేసుక్రీస్తు నామములో బాప్సం పొందాలి అన్నాడు. అదేనా? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. యేసుక్రీస్తు నామములో బాప్సం పొందితే పరిశుద్ధాత్మను వరం పొందుతారు. అట్లా ఆయన మాటలు అంగీకరించి ఎంతమంది బాప్సం పొందారో 41 వచనం చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి 3,000 మంది చేర్చబడి ఈ 3,000 మంది లోపలికి చేర్చబడ్డారు. ఆయన తలుపు తాళం తీసేసరికి వాళ్ళు ఏ నామములో బాప్సం పొందారు? యేసుక్రీస్తు నామములో బాప్సం పొంది రక్షణ పొంది లోపలికి చేరారు. ఇక్కడ 3,000 మంది యేసుక్రీస్తు నామములో బాప్సం పొందారు. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా పురుషులు స్త్రీలు బాప్సం పొందారు. వాళ్ళు ఎట్లా పొందారు? 16వ వచనం ముందు చూడండి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్సం మాత్రం పొంది ఉండిరి. ఏ నామములో పొందారు? ప్రభు అయిన యేసు నామములో బాప్సం పొందారు. 19వ అధ్యాయం 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. అందరూ బైబిల్లో ఇప్పుడు ఏ నామంలో బాప్తిసం పొందారండి? ఏమండి, అందరు వింటున్నారా అండి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారు బైబిల్ అంతట్లో కూడా. జాగ్రత్తగా మీరు వినండి ఈ మాటలను. ఎందుకు యేసుక్రీస్తు నామములు అంటే, యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ ఉంది. ఏముంది? పాప క్షమాపణ ఉంది అని ప్రవక్తలు కూడా చెప్పారు పాత నిబంధనలో. అపోస్తల కార్యం మనం 10వ అధ్యాయం 43వ వచనం చదివిన ఇప్పుడు మనం చదవండి. 10:43లో ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో, అంటే యేసు ప్రభుని ఎవరు నమ్ముతారో నమ్మేవాడు
వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. వాడు అంటే యేసు ప్రభువుని నమ్మే వ్యక్తి ఆయన నామము ద్వారా నామం మూలముగా పాప క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. రైట్. ప్రవక్తలందరూ ఏం చెప్పారంటే యేసు ప్రభువుని నమ్మే వాళ్ళు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందుతారు అని చెప్పాడు. అంటే మనం పాపాలు పోతేనే కదా మనకు రక్షణ. ఏమండి? మన పాపాలు పోతేనే మనకు రక్షణ. పాపాలు పోవాలంటే మనకు క్షమాపణ కావాలి. క్షమాపణ కావాలంటే ఇప్పుడు ఏ నామములు క్షమాపణ పొందాలి? యేసుక్రీస్తు నామమున క్షమాపణ జరుగుతుంది. ఆ యేసుక్రీస్తు నామమున ఎట్లా జరిగేది అంటే నీటి మూలంగా యేసుక్రీస్తు నామమున బాప్సం పొందితే మన పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు మనం చదివిన లేఖనాలన్నింటిలో అపోస్తల కార్యం 2:38 ప్రకారంగా పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు నామములో ఉంది. యేసుక్రీస్తు నామములో బాప్సం పొందితే పాప క్షమాపణ. ఆదిమ క్రైస్తవులందరూ యేసుక్రీస్తు నామములో బాప్సం ఇచ్చారు. చరిత్ర కూడా ఆ విధంగా చెప్తుంది. ఒకసారి ఈ పుస్తకాలు బ్రదర్ వాళ్ళందరికీ ఇవ్వండి ఒకసారి దయచేసి, త్వరగా. అటు కొందరు ఇటు కొందరు లేవండి, లేచి త్వరగా ఇచ్చేయండి. అటు కొందరు సిస్టర్స్ వైపు ఒకరవండి. అటు సిస్టర్స్ వైపు. చదువు రాకుండా తీసుకోండి, ప్రాబ్లం లేదు, మీ ఇంటికాడ పెట్టుకోండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అది. ఇందులో చరిత్ర ఆధారాలు కొన్ని చెప్తాను నేను. చరిత్ర ఆధారాల్లో 9వ పేజ్ తీయండి. మీకు ఇచ్చిన పుస్తకంలో 9వ పేజ్ తీయండి. చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు వీటిని. 9వ పేజీలో కింద యేసుక్రీస్తు నామమున బాప్తిజమం ఇచ్చినట్లుగా చరిత్ర ఆధారాలు అని రాయడం జరిగింది. కింద మొదటి బాక్స్లో ప్రాచీన ఆధారాలను బట్టి ప్రతి చోట యేసుక్రీస్తు నామములో బాప్తిజం జరిగినట్లు చెప్పబడుచున్నది. దీనికి చరిత్ర ఆధారం ఏంటంటే బ్రిటానికా ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 3 పేజ్ నెంబర్ 82, దానికి ఎదురుగా రాసినాం. ఈ బ్రిటానికా ఎన్సైక్లోపీడియా అనే ఈ యొక్క చరిత్ర గ్రంథంలో రాయబడ్డది ఏమనంటే ప్రాచీన ఆధారాలను బట్టి ప్రతి చోట యేసుక్రీస్తు బాప్తిజం జరిగినట్లు చెప్పబడుతున్నదని. రెండో బాక్స్లో 3వ శతాబ్దంలో త్రిత్వ సిద్ధాంతం అభివృద్ధి చెందే వరకు ఆదిమ సంఘం ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసు నామంలోనే బాప్తిజం ఇచ్చుండెను. పక్కన క్యానీ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్. తర్వాత కింది బాక్స్లో యేసుక్రీస్తు నామములో బాప్తిజం మాత్రమే కొత్త నిబంధనలో ఉన్నది. పక్కన ద న్యూస్క్ ఆఫ్ ఎర్జాగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ నాలెడ్జ్. తర్వాత పేజ్ తిప్పండి ఒకసారి. 10వ పేజీలో మొదటిది యేసుక్రీస్తు నామములో అన్న మాటను ఉపయోగించుచు క్రైస్తవ బాప్తిజం ఇవ్వబడుచుండెను. ఆదిమ సంఘ చరిత్రలో త్రిత్వ సూత్రమును ఉపయోగించే కాలం వరకు యేసుక్రీస్తు నామములోనే బాప్తిజమ కార్యక్రమం జరపబడుచుండెను. ఆస్టింగ్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 377, 388, 389. ఓకే, ఇవి నేను చూపించినవన్నీ ఈ పుస్తకంలో. ఓకే, అది అండి, అది మూసేసేయండి, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా చరిత్ర కూడా ఏం చెప్తుందంటే ఆదిమ సంఘం ఎల్లప్పుడు కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిజమం ఇచ్చింది. ఆదిమ క్రైస్తవులు, ఆదిమ అపోస్తలులు యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం ఇచ్చారు అని చరిత్ర చెప్తుంది. బైబిల్లో కూడా మనం చూసినామా ఇంతకుముందు? బైబిల్లో కూడా ఇప్పుడు ఏ నామంలో బాప్తిజం ఇచ్చినట్లుంది? చెప్పండి అమ్మా, మీరు పేరు నోరు తెరిచి చెప్పండి. ఏ నామంలో? యేసుక్రీస్తు నామంలో. మీరు చెప్పండి బ్రదర్స్. యేసుక్రీస్తు నామంలో. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్నదే చెప్పమంటున్నా, నేను నా సొంత మాటలు చెప్పమంటలేను. కనుక బైబిల్లో యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఇచ్చినట్లు తీసుకున్నట్లుంది.
చరిత్రలో కూడా అదే చెప్తా ఉంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామం అంటే ఎంత గొప్పది తెలుసా? ఆ నామములో దయ్యాలు వెళ్ళిపోతాయి. నిజమేనా? యేసుక్రీస్తు నామమున దయ్యమా వెళ్ళిపో అని గద్దిస్తే వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామమున రోగాలు నయమవుతాయి. యేసుక్రీస్తు నామముల అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తు నామమున రోగాలు పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన పాపాలు పోవాలంటే ఏ నామం? ఏమండి? యేసుక్రీస్తు నామమే. ఈ శరీర రోగం పోవాలన్నా యేసుక్రీస్తు నామమే. హృదయానికి ఉన్న పాప రోగం పోవాలన్నా యేసుక్రీస్తు నామమే. పాప క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు నామమే. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అయితే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సైతానుడు ఏం చేసిందంటే, మీరందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం, యేసుక్రీస్తు నామములో దయ్యాలు నిలగొట్టండి, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నాడు వాడు. మీరు ప్రార్థన చేయండి యేసుక్రీస్తు నామములో, నో ప్రాబ్లం. మీరు యేసుక్రీస్తు నామములో రోగాలను బాగు చేయండి, నో ప్రాబ్లం. యేసుక్రీస్తు నామములో కుంటివాణ్ణి లేపి నడపండి, నాకేం ప్రాబ్లం లేదు. మీరు కుంటివాడు లేచి నడిచినా, దయ్యాలు వెళ్ళిపోయినా, రోగాలు బాగైనా, మీ ప్రార్థన పైన వినబడ్డా నాకేం అభ్యంతరం లేదనుకుంటున్నాడు సైతానుడు. ఎందుకంటే మీరు ఇవన్నీ ఎన్ని చేసినా మీరు పరలోకం పోకుండా విడువబడతారు. ఎందుకంటే అని చెప్పి ఒక్కటి మాత్రం మీరు చేయొద్దు, ఏంటంటే పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిజమము పొందొద్దు అని ఆ బాప్తిజమాన్ని తీసేసిండు వాడు. ఎవరు? సాతానుడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే వీళ్ళు పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొంది పరలోకం పోతారు అని వానికి తెలిసి ఆ నామాన్ని వాడు ఏం చేశాడంటే తీసేశాడు. అందుకే చాలా మంది ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఎవరు ఇస్తలేరు. అందరూ ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములని బాప్తిసం ఇస్తున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అని, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అని బాప్తిజం ఇచ్చినట్లు ఎవరైనా ఒక వ్యక్తి తీసుకున్నట్లు బైబిల్లో ఎక్కడన్నా ఉందా? హల్లెలూయా. ఇచ్చినట్లు తీసుకున్నట్లు ఎక్కడా లేదు. నేను ఇప్పుడు మీకు బైబిల్ అంతా చూపించాను. అందరు కూడా యేసుక్రీస్తు నామములో తీసుకున్నారు, యేసుక్రీస్తు నామములో ఇచ్చారు. ఎందుకంటే పాప క్షమాపణ ఆ నామంలో ఉందని ప్రవక్తలు చెప్పారు, అపోస్తలు చెప్పారు, ఆ నామంలో ఇచ్చారు. రక్షణ పొందే మాటలు ఏంటంటే యేసుక్రీస్తు నామంలో. అయితే కొన్ని జాగ్రత్త వినండి పిల్లారా. మీకు కొన్ని ఎట్లుంటాయంటే, మనకు అయ్యా మేము ఎప్పుడో పొందినాం, మాకు ఇచ్చిండ్రు, మేము బాప్తిసం పొందినాం అని మనం అనుకుంటున్నాం. కానీ సరి అయిన బాప్తిజమం, వాక్యానుసారమైన బాప్తిజమం, పాప క్షమాపణ బాప్తిజమం, రక్షణ బాప్తిజమం నీవు పొందినవా అనే ప్రశ్న ఈరోజు. అందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎందుకు ఇస్తున్నారంటే యేసుక్రీస్తు చెప్పిండు అయ్యా అంటున్నారు. ఒకసారి ఆ మాట ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో నేను చూపిస్తాను. 28వ అధ్యాయం నేను త్వరగా ముగిచ్చేస్తాను. పేజీ నెంబర్ 30 కొత్త నిబంధనలో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఫస్ట్ 16వ వచనం చదువుదాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. రైట్. ఈ 11 మంది శిష్యులతోటి ఆయన చెప్తున్నాడు. 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు ఆయన. అంటే ఈ 11 మంది శిష్యులకు చెప్పాడు ఏమనంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అన్నాడా, నామాలు అన్నాడా? నామము సింగిల్, ఏకవచనం. నామములోనికి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అంటే పేరులోనికి బాప్తిజం అని శిష్యులకు చెప్పాడు. ఆ పేరేంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము, పేరు. ఏంటిది ఆ పేరు? యేసుక్రీస్తు. శిష్యులకు చెప్పాడు ఆయన. శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించి ఆ నామములో బాప్తిజం ఇచ్చారు. అది మనం గ్రహించాలి ఇక్కడ. కనుక చాలా మంది ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు నామాన్ని గురించి అవగాహన లేక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలా ఇస్తున్నారు. మనం ఇప్పుడు చూపించిన ప్రకారంగా ఆదిమ క్రైస్తవులందరూ బైబిల్లో యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చారు. ఈ బాప్తిజం ఎప్పుడు మార్చబడ్డదంటే, మళ్ళీ ఇప్పుడు నేను ఇచ్చిన పుస్తకం తీయండి ఒకసారి, 2 రెఫరెన్స్లు చూపిస్తాను. నేను ఇచ్చిన పుస్తకంలో 9వ పేజ్ తీయండి. మళ్ళీ నేను ఇచ్చిన పుస్తకం తీయండి. ఇప్పుడు ఒక బుక్ ఇచ్చాను మీకు, ఆ బుక్ తీయండి. దాంట్లో 9వ పేజీలో లాస్ట్ బాక్స్ లో ఉంది, పరిశుద్ధ మత్తయి 28:19 యొక్క 3 విధముల నామము ఆదిమ సంఘం ఉపయోగించినట్లు కనబడటం లేదని తప్పక గుర్తించాలి. కానీ యేసుక్రీస్తు లేదా ప్రభు అయిన యేసు అను పదములను ఉపయోగించిరి. మత్తయి సువార్త 28:19 యొక్క 3 విధముల నామం వాళ్ళు ఉపయోగించలేదు, యేసుక్రీస్తు అనే పదాన్ని ఉపయోగించారని ఈ ఆస్టింగ్స్ డిక్షనరీ ఆఫ్ ది బైబిల్ చెప్తా ఉంది మనకు. ఇది చరిత్ర గ్రంథం. తర్వాత పేజీలో 10వ పేజీలో 3వ బాక్స్, 3వ శతాబ్దములో బాప్తిస్మము యేసుక్రీస్తు నామము నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే మాటలకు క్యాథలిక్ సంఘము ద్వారా మార్చబడినది. ఎన్నో శతాబ్దంలో? 3వ శతాబ్దములో బాప్తిస్మము యేసుక్రీస్తు నామము నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే మాటలకు క్యాథలిక్ సంఘం ద్వారా మార్చబడినది. అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ మార్చింది బాప్తిజమాన్ని, యేసుక్రీస్తు నామాన్ని తీసేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని పెట్టింది. అది బ్రిటానికా ఎన్సైక్లోపీడియా 11వ ఎడిషన్ వాల్యూమ్ 3 పేజ్ నెంబర్ 365, 366 లో రాయబడింది క్లియర్గా. కింది బాక్స్ లో చూస్తే క్యాథలిక్ సంఘం ద్వారా బాప్తిజమము మార్చబడినదని క్యాథలిక్ వారు గుర్తించారు. అంటే క్యాథలిక్ సంఘము ద్వారా బాప్తిజం మార్చబడ్డదని క్యాథలిక్లే గుర్తించారు. క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 263. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళ ఇప్పుడు మీరు గమనించండి, నేను చెప్పే చివరి మాటలు. ఆదిమ సంఘం అంతా కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. 3వ శతాబ్దంలో సాతానుడు అపవాది క్యాథలిక్ చర్చ్ను ఉపయోగించుకొని బాప్తిజం యొక్క సూత్రాన్ని మార్చేశాడు. యేసుక్రీస్తు నామం అనే పదాన్ని, యేసుక్రీస్తు అనే పదాన్ని తీసేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే పదాలను పెట్టాడు. ఇప్పటి వరకు అందరూ కూడా అట్లే ఇస్తున్నారు. హల్లెలూయా. అన్ని సంఘ శాఖలు అట్లా ఇస్తున్నాయి. కనుక దేవుడు ఈరోజు మరొకసారి మనకు ఈ రాత్రి రక్షణ వర్తమానం ప్రకటిస్తున్నాడు. అయితే మనం కూడా జాగ్రత్త వినండి నేను చెప్పేది. క్యాథలిక్ చర్చి మార్చిన ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజమం క్యాథలిక్ వాళ్ళు, బ్యాప్టిస్టులు, పెంతెకోస్తు వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, హెబ్రోను వాళ్ళు, ఇండిపెండెంట్ సంఘాలు అందరూ కూడా అట్లే బాప్తిసం ఇచ్చుకుంటూ పోతున్నారు. అది పాప క్షమాపణ బాప్తిజమం కాదు, రక్షణ బాప్తిజమము కాదు.
చాలా మంది సేవకులు ఆ రకంగా బాప్తిజం పొందకుండా, ఆ నామాన్ని, యేసుక్రీస్తు నామాన్ని పాప క్షమాపణ కొరకు ఉపయోగించకుండా కేవలం దయ్యాలు నిలగొట్టడానికి, రోగాలు బాగు చేయడానికి, ప్రార్థన చేయడానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళ గతి ఏమైందో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, పేజీ నంబర్ 8. ఆ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఈ అనేకులు అంటే ఎవరంటే సేవకులు, నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. ఇది ఎప్పుడంటే తీర్పు రోజు అందరూ ఆడ నిలబడ్డరు. వీళ్ళందరినీ కొంచెం పక్కకు జరగమన్నాడు యేసుక్రీస్తు. అందరు పక్కకు జరగమంటే వాళ్ళందరూ వాదన పెట్టుకున్నారు యేసు ప్రభుతోటి. ఏంటి ప్రభువా మమ్మల్ని పక్కకు జరగమంటున్నారు? నీ నామమున మేము దయ్యాలు నిలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, గుడ్డివానికి కన్నులేయలేదా, కుంచి వాళ్ళని నడిపించలేదా, చనిపోయిన వాళ్ళని లేపలేదా, ప్రవచించలేదా నీ నామమున అంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నేను ఎరగను. అంటే వీళ్ళు యేసుక్రీస్తు నామాన్ని దయ్యాలు ఎల్లగొట్టడానికి, అద్భుతాలు చేయడానికి, ప్రవచించడానికి, ప్రార్థించడానికి మాత్రమే వాడుకున్నారు కానీ పాప క్షమాపణ కొరకు వాడుకోలేదు. హల్లెలూయా. పాప క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. వీళ్ళని ఏమన్నాడంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే వాళ్ళు దేవుని పిల్లలు కారు. మనం దేవుని పిల్లలు ఎట్లయితామంటే ఆయన ఆత్మ చేత మనం నడిపించబడితే మనం దేవుని పిల్లలం అవుతాం. ఆ ఆత్మ రావాలంటే మనం ఏ నామాల బాప్సం పొందాలి? యేసుక్రీస్తు నామములో బాప్సం పొందాలి. మత్తయి అపొస్తలుల కార్యం 2:38 ప్రకారంగా యేసుక్రీస్తు నామములో బాప్సం పొందితే ఆయన ఆత్మను పొందుతాం, మనకు పాప క్షమాపణ జరుగుతుంది, మనం దేవుని పిల్లలుగా పిలువబడతాం. వీళ్ళను దేవుడు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. వీళ్ళను లోపలికి తీసుకుంటాడు. వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, కొర్నేలి ఇంటి వాళ్ళు రక్షింపబడాలంటే ఏ నామములో బాప్సం ప్రకటించిండు? యేసుక్రీస్తు నామములో బాప్సం ప్రకటించిండు. కనుక ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ యేసుక్రీస్తు నామములో పొందకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని కానీ పొంది ఉంటే ఆ బాప్తిజం వాక్యానుసారం కాదు, రక్షింపబడే అవకాశం లేదు. తిరిగి నీవు యేసుక్రీస్తు నామములో తిరిగి మళ్ళా బాప్తిజం పొందాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. మీరు ఇంటికి వెళ్ళి పరిశీలించండి, ఈ పుస్తకాన్ని చదవండి, నేను చెప్పిన లేఖనాలు రాసుకున్న వాళ్ళు పరిశీలించండి. ఎక్కడైనా బైబిల్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్సం ఇచ్చినట్లు ఎవరైనా ఒక వ్యక్తి పొందినట్లుగా నాకు చూపిస్తే నా నెంబర్ దాని వెనకాల ఉంటుంది, చూపించి నాకు ఫోన్ చేస్తే నేను కూడా వచ్చి అట్లా బాప్సం తీసుకుంటా. కనుక బాప్తిజమము ద్వారానే రక్షణ. బాప్తిజమం కూడా మళ్ళీ ఏ నామంలో పొందాలి? యేసుక్రీస్తు నామములో పొందాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఉండే అన్ని సంఘ శాఖలు, అందరు సంస్థలు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని ఇస్తున్నారు. అది బైబిల్లో లేని బాప్తిజమం. కనుక కొర్నేలి ఇల్లు నీతిమంతులు, భక్తి పరులు అట్లాంటి వాని యొక్క ఇంటికే రక్షణ లేనప్పుడు నీవు భ్రమపడొద్దు సహోదరుడా, సహోదరి. నీవు అనొచ్చు ఏమనంటే, అయ్యా నేను కూడా ప్రభువుని నమ్ముకొని చాలా రోజులైంది, ఎప్పుడో నేను బాప్తిజం కూడా తీసుకున్నా, నేను ప్రార్థన కూడా బాగా చేస్తున్నా, ప్రార్థన పరుణ్ణి, ప్రార్థన పర్రాలను,
నేను ప్రార్థన చేస్తే చాలా జవాబులు దేవుడు నాకు ఇచ్చిండు, నేను ప్రార్థన చేస్తే రోగాలు బాగా అయినాయి, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి అని నీవెన్నన్నా చెప్పు. నీ ప్రార్థన దేవునికి వినబడవచ్చు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలోకి చేరొచ్చు, నువ్వు బైబిల్ పట్టుకొని పోవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు. కానీ కొర్నేలి లాంటి సాక్ష్యం మనకు ఉండలేదు. కొర్నేలి మంచి సాక్ష్యం కలిగిన వానికే యేసుక్రీస్తునాల బాప్సం పొందకుంటే అతని ఇంటికి రక్షణ లేదు. నీవెన్ని రకాల బాప్తిజమాలు పొందిన రక్షణ లేదు. యేసుక్రీస్తు నామల బాప్సం పొందితేనే రక్షణ. హల్లెలూయా. నీకు నీ ఇంటికి కొర్నేలి ఇంటి వారు రక్షణ పొందాలంటే పేతురు చెప్పిన మాటలు వినాలి. ఈరోజు అదే పేతురు చెప్పిన మాటలు మనకు బైబిల్లో ఉన్నాయి. కనుక సహోదరి సహోదరులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక పొందినలే, ఇక మళ్ళీ పొందేది ఏంది అనే ఆలోచన చేయకండి. లేఖనాలను పరిశీలించండి ఇంటికి వెళ్ళి. ఈ నాగారంలో కొందరు సహోదరులు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూశాను, వాళ్ళకి బైబిల్ నాలెడ్జ్ ఉంది. బైబిల్ తిప్పేస్తారు వాళ్ళు, పురుషులు స్త్రీలు బైబిల్ తిప్పేస్తారు. బేరయాలో ఉండే స్త్రీలు బైబిల్ను తిప్పేసినట్టు తిప్పేయాలి ఈ రాత్రి. హల్లెలూయా. మనం ఇంత చేసి రక్షణను పోగొట్టుకుంటే ఏం లాభం? మన యొక్క కుటుంబాలను, మన కులాలను వదులుకొని, మన బంధువులను మనం వదులుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళం మనం రక్షణ పొందకుంటే ఏం లాభం? ఈరోజు మీరు ఇట్లా అనుకోకండి. ఏమనంటే, మరి సత్యం ఇంటి పేరు ఏం పేరు? జంపాల సత్యం మీటింగ్ పెట్టిండు. వరంగల్ నుంచి జోసఫయ్య గారు వచ్చిండ్రు, మంచి వాక్యం చెప్పిండ్రు అని దాన్ని తెల్లారి మర్చిపోకండి. జంపాల సత్యం మిమ్మలను ప్రేమించి ఈ సత్యవాక్యం వినిపించి మీరందరూ రక్షింపబడాలని కోరుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పాస్టర్ నిన్ను రక్షించడు, నీ సంఘం నిన్ను రక్షించదు. హల్లెలూయా. నీ సంస్థ, నీ నీతి, నీ డబ్బు, నీ కులం నిన్ను రక్షించదు. యేసుక్రీస్తు నామమే నిన్ను రక్షిస్తుంది. దేవుని వాక్యమే నిన్ను రక్షిస్తుంది. వాక్యములో నువ్వు రక్షణ పొందే విధానాన్ని దేవుడి రాత్రి నీకు చూపించాడు. నీకు చదువు వచ్చినా రాకపోయినా వీటిని విని ధ్యానం చేయి. ఈ రాత్రి నేను దేవుడు దీవించబోతున్నాడు. నిజంగా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి పరిశీలించు. అయ్యో, మరి నా కుటుంబానికి రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? నేను ఎట్లా బాప్సం పొందినా? నీవు సేవ చేయొచ్చు, బాప్సం పొందొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు, చర్చి కట్టించవచ్చు, ఎన్నో దేవునికి ఇచ్చిండొచ్చు. అవన్నీ జ్ఞాపకార్థంగా దేవుని దగ్గర ఉన్నాయి. కొర్నేలి ఉన్నట్టే నీవి కూడా ఉన్నాయి. కొర్నేలి ప్రార్థన వినబడ్డట్టే నీ ప్రార్థన కూడా వినబడ్డది. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొర్నేలి ఇంటికి రక్షణ లేదు యేసుక్రీస్తుల బాప్సం పొందేంత వరకు. కనుక నీవెన్ని చేసినా, చర్చికి ఎంత ఇచ్చినా, పాస్టర్లకు ఎంత ఇచ్చినా, ఎంత సేవ చేసినా, ఇవన్నీ కూడా నువ్వు చేసే దానాలు, ధర్మాలు ఇవన్నీ దేవునికి ఇచ్చినాయి. కానుకలు, దశంభాగాలు అవన్నీ లెక్కలో ఉన్నాయి. కానీ అవన్నీ ఇచ్చినంత మాత్రం మనం రక్షణ పొందుతామని మాత్రం అనుకోవద్దు. నీవు రక్షణ పొందాలంటే తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందాలి. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, రోగం పోయేదానికంటే ఇది పోవడం గొప్పది. చాలా మంది రోగాల కొరకు, నొప్పుల కొరకు, బాధల కొరకు, కుటుంబం బాగుండాలి, మోకాళ్ళ నొప్పులు పోవాలని యేసు ప్రభువుని నమ్ముకుంటారు. అది మంచిదే, అవన్నీ చేస్తాడు ఆయన. కానీ పాప రోగం పోవాలని నమ్ముకోవాలి మనం. ఈరోజు మన పాపాలు క్షమించబడి మనం పరలోకం పోవాలని మనం నమ్ముకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. ఈ నొప్పుల కొరకు, బాధల కొరకు, మోకాళ్ళ నొప్పుల కొరకు కుటుంబం నెమ్మదిగా ఉండాలి, చల్లగా ఉండాలి అని చెప్పేసి యేసు ప్రభువుని నమ్ముకుంటే వీళ్ళందరూ కూడా ఒక రోజు కొట్టుకపోతారు. కానీ పాపాలు క్షమించబడి నేను రక్షింపబడాలని నమ్ముకొని యేసుక్రీస్తు నామములో బాప్సం పొందితే నీవు కొట్టుకపోకుండా గింజలాగుంటావు. గింజను తీసుకొని పోతాడు ఆయన పైకి, పొట్టును మాత్రం వదిలేసి అగ్ని గంధకంతో మండుగుండంలో వేస్తాడు. నమ్మి బాప్సం పొందిన వాడు రక్షింపబడిన. ఈ కార్యాలు, ఈ మాటలు, ఈ వాక్యాన్ని నమ్మి బాప్సం పొందితే రక్షణ, నమ్మని వానికి శిక్షణ. వాళ్ళు క్రైస్తవులైనా
అన్యజనులైనా ఎవరైనా కూడా వాళ్ళకు శిక్షణ కాదు, శిక్ష అంటే నరకములో యుగ యుగాలు అగ్ని గంధకములతో మండు గుండములో కాలాలి. అక్కడ దయచేసి నీ పాపాలు పోగొట్టుకోవడానికి ఇదొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు నీకు. ఈ రాత్రి సోదరుడా, సోదరి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ రోజు నోవాను ఏ నీళ్ళైతే రక్షించినాయో ఈరోజు అదే నీటి బాప్సం ఇప్పుడు నేను రక్షించబోతున్నది. దయచేసి అందరూ కూడా ఈ జ్ఞాపకం చేసుకోనండి. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మొదటగా నీవు రక్షింపబడు, అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. నీకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ మాటలను జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఇంటికి వెళ్ళి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే బ్రదర్ దగ్గర వచ్చి కూర్చోండి. సత్యం బ్రదర్ దగ్గర ఆయన చెప్తాడు అన్ని విషయాలు. మీకు ఇంకా ఏదైనా ఉంటే నేను కూడా వచ్చి మళ్ళీ చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. తలలు వంచి కళ్ళు మూసుకోనండి. భయపడొద్దు సోదరుడా, సోదరి. ఇది రక్షణ వర్తమానం నీ ఇంటికి వచ్చింది. సోదరుడు, సత్యం ఇండ్లు రక్షింపబడాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబం కూడా రక్షింపబడాలి. నీవును నీ ఇంటి వారును, నీవును నీ బంధువులు, నీవును నీ స్నేహితులు ఏ మాటల వల్ల రక్షణ పొందాలనో ఆ మాటలు పేతురు చెప్తాడని కొర్నేలికి చెప్పిన ప్రకారంగా అవే మాటలు ఈ రాత్రి మనకు వినిపించబడ్డాయి. ఎవరు కూడా వెళ్ళక, ప్రభువా మరి ఈరోజు నేను వాక్యం విన్నాను, ఎవరైనా గ్రహింపు ఉన్నట్లయితే నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో పొందాను అనే గ్రహింపుగానే ఉంటే ఈ రాత్రి ఒక్కసారి మీరు చెప్పబడ్డ మాటలను ఆలోచన చేయండి. రక్షణ అనేది అట్లా కాదు, కానీ యేసుక్రీస్తు నామములో అనే పాప క్షమాపణ రక్షణ అనేది. మనం చేసిన పాపాలని క్షమించబడాలంటే యేసుక్రీస్తు నామములో అని గ్రహించండి. నేను మళ్ళీ చెప్తున్నాను సోదరుడా, నీ పాస్టర్ నిన్ను రక్షించలేడు, నీ సంస్థ నిన్ను రక్షించలేదు, నీ సంఘం నిన్ను రక్షించలేదు, నీ కులము నిన్ను రక్షించలేదు. యేసుక్రీస్తు నామమే రక్షిస్తుంది నిన్ను. ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు అని చెప్పేసి అన్నాడు. కనుక ఎవరైనా ఈరోజు ప్రభువా నన్ను క్షమించండి, నా పాపములను క్షమించండి, నేను నా ఇల్లు రక్షింపడాలంటే యేసుక్రీస్తునామములో బాప్సం అని చెప్పావు. నేను ఎన్నో సంవత్సరాల క్రితం బాప్సం పొందాను. అది పొందిన బాప్సం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది నాకు అర్థమైంది. ఇక్కడ ఈ విధంగా యేసుక్రీస్తునామములో బాప్సం పొందలేదు. నన్ను క్షమించండి, నేను కూడా పొందుకునేటట్లు సహాయం చేయండి. ప్రార్థన చేయండి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. కృపగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రములు. తండ్రి యొక్క రాత్రికాల సమయంలో ఈ పెద్ద నాగారం గ్రామంలో సోదరుడు సత్యమును ప్రభా మరి హిజ్కియాను మీరు ఏర్పాటు చేసుకొని ఈ గ్రామంలో సువార్త చెప్పించడానికి మీరు ఇష్టపడి ఉన్నారు. ఇదిగో తండ్రి, మరి కొద్దిమంది బిడ్డలు నీ సముఖంలోకి వచ్చి నీ మాటలు విన్నారు. నిశ్చయముగా మరి కొర్నేలి కుటుంబం, కొర్నేలి భక్తిపరుడైన నీతిమంతుడైన మంచి సాక్ష్యం పొందిన ఎన్ని కార్యాలు చేసినా అతని ఇంటికి రక్షణ లేదు అని పేతురు వచ్చి మరి యేసుక్రీస్తు నామములో బాప్సం ప్రకటించి ఇచ్చేంతవరకు ఆ కుటుంబానికి రక్షణ లేదు అని ఈరోజు మేము విని ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రభా, ప్రతి ఒక్కొక్కరి కుటుంబం నాయన ఈ మాటలు ధ్యానం చేసి యేసుక్రీస్తు నామం పైన దృష్టి పెట్టి అపవాది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో ఉందనే విషయాన్ని తీసేసి మిగతా విషయాలను మాకు ఇచ్చాడు అని గ్రహించి
తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్సం పొంది పాపక్షమాపణ పొందినట్లు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి తండ్రి. ఈ రాత్రి ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే సమస్యల నుంచి విడిపించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే అనారోగ్యం నుంచి విడిపించండి. ఇదిగో తండ్రి, మరి ఎవరైనా ఇంకా గ్రహింపు లేని వారు ఉన్నట్లయితే గ్రహింప చేయండి. నామకార్థంగా ఉన్నట్లయితే ప్రభా మరి వారు మండుచుండే వారిగా ఉన్నట్లు సహాయం చేయండి. మీ చేతులకి ప్రభా మరి నీ బిడ్డలందరినీ సమర్పిస్తున్నాం. ప్రత్యేకంగా మరి నాయన సోదరుడు మరి నాయన సత్యము కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. అతని కలిగిన సమస్తాన్ని మీకు సమర్పిస్తున్నాం. అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు సత్యం కుటుంబం అందరూ కూడా రక్షింపడినట్టు సాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, శాంతి, సమాధానము ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.